హైదరాబాద్ వాసులకు మరో స్కై వాక్ అందుబాటులోకి రానుంది. హెచ్ఎంటీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెహదీపట్నం స్కై వాక్ ముస్తాబవుతోంది. 35 కోట్ల రూపాయలతో మెహదీపట్నం జంక్షన్ లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ లో పాదాచారుల రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టే విధంగా జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ చేపట్టినటువంటి మరో స్కై వాక్ త్వరలో హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులోకి రానుంది. సో హెచ్ఎండిఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెహదీపట్నం స్కై వాక్ నిర్మాణం పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దాదాపు ఇప్పటికే ఈ పనులు అన్నీ కూడా తుది దశకు చేరుకున్నటువంటి పరిస్థితి. త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు వీలుగా ఇప్పటికే ఇటు హెచ్ఎండిఏ అధికారులు కూడా కసరత్తును ప్రారంభించారు. మొత్తం కూడా 35 కోట్ల భారీ బడ్జెట్తో ఏదైతే ఈ స్కై వాక్ నిర్మాణం జరుగుతుంది, ఒకటి ఉప్పల్లో ఉండగా ఇంకొకటి మెహదీపట్నం జంక్షన్లో ఇటు ప్రభుత్వం చేపట్టింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాస్తవానికి చాలా వరకు నత్తనడకన సాగినటువంటి ఈ పనులను కొంత స్పీడప్ చేసినటువంటి పరిస్థితి. రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు కానివ్వండి, ఇతర డిఫెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వాటన్నింటినీ కూడా పరిస్థితులను చెక్ పెడుతూ ఏదైతే ఈ స్కై వాక్ నిర్మాణం అయితే కొనసాగుతుంది. సో ప్రస్తుతం స్కై వాక్ నిర్మాణం అవుతున్నటువంటి ఆ ప్రాంతం దగ్గర ఉన్నాము మెహదీపట్నంలో. ఒక్కసారి మనం ఇది చూసే ప్రయత్నం చేద్దాం. చుట్టూ కూడా ఇప్పటికే దాదాపు ఈ పనులన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. డే అండ్ నైట్ కూడా ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనము చూడొచ్చు ఏదైతే ఇందులో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. సో ఈ స్కై వాక్ డిజైన్లో హెచ్ఎండిఏ అధికారులు కొన్ని కీలక మార్పులు చేసి ముందుగా ప్రణాళికలో అనుకున్నట్లుగా ఉన్నటువంటి 21,000 చదరపు అడుగుల విస్తీర్ణం చేపట్టాల్సి ఉండగా సో కమర్షియల్ ప్రాంత అభివృద్ధిని తొలగించింది. ప్రస్తుతం రద్దీగా ఉన్నటువంటి రోడ్డును దాటేందుకు మాత్రమే హెచ్ఎండిఏ అధికారులు స్కై వాక్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సో మెహదీపట్నం బస్టాప్తో పాటు రైతు బజార్ ప్రాంతం సో ప్రతినిత్యం కూడా రద్దీగా ఉంటుంది. సో దీన్ని నివారించేందుకు గతంలో హెచ్ఎండిఏ ఇక్కడ స్కై వాక్ ప్రతిపాదన చేసింది. సో స్కై వాక్ ఎలివేటర్లు కానివ్వండి, దాంతోపాటు 2 ఇంటర్మీడియట్ టన్నెల్ వాక్లను కూడా నిర్మించారన్నారు. 21,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎలివేటర్ కమర్షియల్ స్పేస్ ని కూడా నిర్మాణానికి సిద్ధమయ్యారు. సో డిఫెన్స్ నుంచి అడ్డంకులు ఇతర కారణాలతో పాత డిజైన్లో హెచ్ఎండిఏ మార్పులు చేసింది. అయితే కమర్షియల్ స్పేస్ అభివృద్ధిని మాత్రం కొంత పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఈ షీట్స్ కట్టింగ్ కూడా పూర్తయింది. సో చుట్టూ కూడా ఐరన్ అయితే ఉంటుంది. సో ఈ పనులు కూడా డే అండ్ నైట్ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇక్కడ వర్కర్స్ కూడా డే అండ్ నైట్ ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇటు మెహదీపట్నం మార్గంలో నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం ఇది. సో ఏదైతే ఈ షీట్స్ని ఏదైతే రూఫ్గా వేస్తారు, దాంతోపాటు చుట్టూ కలర్ఫుల్గా ఉండేటట్లు ఏదైతే లైటింగ్స్ని కూడా ఎల్ఈడి లైట్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఇటు పాదాచారుల రోడ్డు ప్రమాదాలు చెక్ పెట్టే విధంగా ఏదైతే ఈ పనులు అయితే సాగుతున్నాయని చెప్పవచ్చు. సో చెప్పండి, దీని చుట్టూ కూడా ఎట్లా ఈ వర్క్ ఎట్లా జరుగుతుంది? ఇది వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఇది మనం చేస్తూ ఉన్నాం. ఇది 15 రోజులే అయిపోతుంది. ఇది సైడ్లే కింద కూడా అయిపోయినాయి. రేపు నుంచే పైన చేస్తాం. మనం ఎంతమంది పని చేస్తున్నారు? మనము మాక్సిమం మనం ఇది సిట్టింగ్ వాళ్ళు 10 మంది ఉన్నాం. మాక్సిమం ఒకటి 20-30 మంది ఉన్నారు. డే నైట్ కూడా వస్తుంది వర్క్. రూఫ్ కటింగ్ మొత్తం ఇది కటింగ్ ఇది కింద వెళ్తుంది. మనం ఫిట్టింగ్ చేసిన తర్వాత చిన్న మిగులుతుంది పీస్, అది కట్ చేస్తాం. ఇది వాటర్ రాలేకుంటే పైన పైకింగ్ అవుతుంది. అట్లా చేస్తాం. వెల్డింగ్ అంతా అయిపోయింది. అన్ని వెల్డింగ్ అయిపోయినాయి, పెయింటింగ్ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. మళ్ళీ సీటింగ్ చేసుకోవాలా మనం పైన. చుట్టూ చూడొచ్చు వెల్డింగ్ కానివ్వండి, పెయింటింగ్, దాంతోపాటు ఈ రూఫ్ కి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా పూర్తయింది. త్వరలోనే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలైతే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తం కూడా 35 కోట్ల బడ్జెట్తో దాదాపు హైదరాబాద్ నగరంలో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేందుకు వీలుగా ఏదైతే ఇటు ఉప్పల్ తర్వాత అతిపెద్ద ఏదైతే స్కై వాక్ మెహదీపట్నం స్కై వాక్ నిర్మాణం అవుతున్నటువంటి పరిస్థితి. సో హెచ్ఎండిఏ అధికారులు మాత్రం ఈ పనుల్లో చాలా చురుకుగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కూడా పనులు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, మెహదీపట్నం.